నమస్తే అందరికీ నేను ఆశ ఈ రోజు వీడియోలో మన దగ్గర ఏదైనా డిజైనర్ పీస్ తక్కువ ఉన్నప్పుడు కానీ మన దగ్గర ఉన్న దాంతో డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే అది చాలా తక్కువ ఉంటుంది దాంతో ఎలా చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ ఎక్కువ పెట్టుకునేది అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగినర్స్ అయినా పర్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పర్లేదు ఈజీ వేలో నేనైతే ఎలా చేసుకుంటాను అనేది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను దానికన్నా ముందుగా నేను నా బ్లౌజెస్ అయినా ప్యాంట్స్ అయినా టాప్ అయినా ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నా మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది ఏదో ఒక మంచి వీడియోస్ చూసి అయితే దాని నుంచి అయితే నేను నా అన్ని డ్రా చేసుకుంటాను 1 by 1 స్టెప్ వైజ్ ఎక్కడ ఏ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఫస్ట్ బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ నెక్ దగ్గర నుంచి ప్రతి స్టెప్ని కూడా మళ్ళీ మర్చిపోకుండా ఎక్కడ ఏది కట్ చేసుకోవాలి అనేది ఇలా ప్రాపర్గా ఒక బుక్ అయితే నేను మెయింటైన్ చేసుకుంటాను మీరైనా సరే ఫస్ట్ మీ మెజర్మెంట్స్ అలా ఎప్పుడు ఒకళ్ళని మా మెజర్మెంట్స్ కట్ చేసి ఇవ్వండి ఆ ప్రకారం మేము ఇలా చేసుకుంటాం అని అంటాం కానీ అవి పోయాయి అనుకోండి పేపర్స్ మనం ఎప్పటికీ అది చేసుకోలేము దానికన్నా బెటర్ ఏంటంటే మన మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకోవాలి అనేది అయితే ఫస్ట్ నేర్చుకోవాలి ఆ విధంగా అయితే నేను ఒక శారీకి వచ్చిన లేస్ని యూజ్ చేసి ఈరోజు ఒక డిజైనర్ బ్లౌజ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ లైనింగ్ని అయితే నేను యూజ్ చేశాను ఆ లైనింగ్ని ఆల్రెడీ నేను బ్యాక్ కట్ చేశాను కానీ నెక్ని కట్ చేసుకోకూడదు ఎప్పుడు ముందు ఎందుకంటే మనం తర్వాత డిజైన్ చేసుకునేటప్పుడు నెక్ చేంజ్ చేసుకోవాలి ఏదైనా థాట్ ఉన్నప్పుడు ముందే కట్ చేసామనుకోండి ఆ తర్వాత ఆ చేంజెస్ని మనం చేసుకోలేము అన్నమాట ఆ విధంగా నేనైతే ఆల్రెడీ ముందే మెజర్మెంట్స్ రాసుకున్నాను కాబట్టి ఆ ప్రకారం బ్యాక్ అయితే కట్ చేసుకున్నాను అది పెట్టేసుకొని ఫ్రంట్ని అలా అయితే నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను మీరు బిగినర్స్ అయినా ఏం పర్వాలేదు మహా అంటే 1-2 బ్లౌజులు పాడవుతాయేమో కానీ పాడవకుండా అయితే స్టార్టింగ్లోనే ఎవ్వరికి ఏం రాదు కాబట్టి నేర్చుకోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి మేము పాడు చేస్తామేమో అన్న ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఉండకండి అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే ఇన్ కేస్ మీ దగ్గర కూడా డిఫరెంట్ లేస్లు ఉండొచ్చు అంటే ఒక శారీని మనం డ్రెస్గా కన్వర్ట్ చేసినప్పుడు ఆ శారీలో ఉన్న లేస్ని మనం ప్రాపర్గా యూజ్ చేయం అవన్నీ ఉన్నప్పుడు దాని ప్రకారం మనం ఒక డిజైనర్ బ్లౌజ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట తక్కువ బడ్జెట్లో అంటే ఇంట్లో ఉన్న వాటితో అన్నీ రెడీ చేస్తామంటే అన్ని రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా అయితే అవ్వదు జస్ట్ లైనింగ్కి అయినా మనం ఖర్చు పెట్టాల్సిందే కదా నా దగ్గర అయితే ఈ లేస్ ఉంది ఇది వెడల్పుగా ఉన్న లేస్ శారీ నుంచి తీసిందన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ దీని మీద మొత్తం ఉంది సో నేనైతే చూస్తున్నాను ఈ లేస్ మొత్తం బ్లౌజ్కి ఎంతవరకు నేను యూటిలైజ్ చేయగలను కనిపించేంతవరకు అంతవరకు ప్రాపర్గా అయితే యూటిలైజ్ చేస్తాను దాని ప్రకారంగా ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేసేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అప్పుడే స్కిప్ చేసామనుకోండి అక్కడ ఏ స్టెప్ మనం చేసామనేది అర్థం కాదు సో అందుకని చెప్పేసి తక్కువ మెటీరియల్తో ఇలా డిజైనర్ బ్లౌజ్ని కూడా ఎలా ఇప్పుడు నేను లేస్తో చూపిస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర 60 మీటర్స్ అలా ఉన్న బ్లౌజ్ పీస్ ఉండొచ్చు 60 సెంటీమీటర్ అలా ఉన్నాయి కూడా ఉండొచ్చు అలాంటివి తక్కువ ఉంటాయి కాబట్టి 1 మీటర్ లేనిది అలా ఉండొచ్చు ఉన్న వాటితో మనం అదే క్లాత్ని యూజ్ చేసి ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను లైనింగ్ని కట్ చేయకుండా ఫస్టే లేసులు మొత్తం యాడ్ చేసేసి ఒక పీస్ లాగా చేశాను అనుకోండి ఈ లేస్ అయితే సరిపోద్ది దానికి ఇప్పుడు లైనింగ్ని అలా పెట్టేసి ఆ ప్రకారంగా నేను లేసెస్ ఎంత పడతాయి అనేది చూసుకొని నేను ఆ విధంగా అయితే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకుంటాను అనమాట అప్పుడు లేసెస్ కొంచెం తక్కువగా పడుతుంది ప్రాపర్గా నేను ఎక్కువగా అన్ని ప్లేసెస్లో ఆ లేస్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాను కాబట్టి ఆ విధంగా అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటాను సో అందుకని చెప్పేసి నార్మల్గా అలా అడ్జస్ట్ చేసుకుంటా అయితే నేను ఇలా పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ లేస్కి ఏంటి అంటే ఆ ఎంబ్రాయిడరీ పోర్షన్ కాక అటువైపు ఇటువైపు బ్లాక్ పోర్షన్ వచ్చింది నార్మల్గా ఈ లేస్ ఎలా వచ్చిందంటే దీనికి ఇంకొక బెనారస్ క్లాత్ కూడా అటాచ్ చేసి వచ్చిందనమాట మొత్తం అడ్జస్ట్ చేసుకునేసరికి నాకు ఎంత లేస్ అయితే పట్టింది మధ్యలో పోర్షన్ కోసం చిన్న చిన్న పీసెస్ అయితే నేను కట్ చేశాను వాటిని నేను డిజైన్గా యూజ్ చేద్దాం మనం కావాలనుకుంటే నార్మల్గా అలా చేసేసుకోవచ్చు రౌండ్ నెక్ కావాలంటే చేసుకోవచ్చు నేను రెండింటి మధ్యలో గ్యాప్ పెట్టి అలా స్టిచ్ చేద్దాం అనుకున్నాను దానికోసం అని చెప్పేసి 2 పీసులు విడివిడిగా అన్నమాట సో బ్యాక్ అయితే ఇలా సరిపోయింది మనకి ఆ తర్వాత మనం కట్
చేసుకోవాల్సింది ఏంటి, ఇంకా బ్యాక్ కట్ చేశాక ఎప్పుడైనా మనం కట్ చేయాల్సింది హ్యాండ్స్కి. ఫ్రంట్ కట్ చేసామనుకోండి ఇంకా హ్యాండ్స్ ప్లెయిన్గా అయిపోతే అస్సలు బాగుండదు. ఎప్పుడైనా పీస్ తక్కువ ఉన్నప్పుడు ముందు బ్యాక్ని ఆ తర్వాత హ్యాండ్స్ని అయితే మనం కట్ చేసుకోవాలి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మనం హ్యాండ్స్కి లైనింగ్ అయితే కట్ చేసాం కదా, ఆ ప్రకారం చూసుకుంటే నాకు ఇలా 3 లైన్స్లో వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత మిగిలింది కొంచెం ముక్కే ఉంది, అది ఫ్రంట్లో మనం మగ్గం వర్క్ చేపించినప్పుడు ఫ్రంట్లో వేస్తారు కదా, కొంచెం అలా కనిపించే వైపు, కనపడని సైడ్ మనకి ఏ ప్రాబ్లము ఉండదు, కానీ కనిపించే సైడ్ మాత్రం మనం అక్కడ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నాకు ఇంకా కొంచెం ముక్క మాత్రమే మిగిలింది. నార్మల్గా ఈ 9 మీటర్స్ లేస్లో మనకి ఇంతే వస్తుంది. దట్టు ఈ లేస్ కొంచెం పెద్దది కాబట్టి ఒక బ్లౌజ్కి అయితే సరిపోతుంది అన్నమాట. సో ఆ బ్లాక్ పోర్షన్స్ రెండింటిని కలిపి అటాచ్ చేసేటప్పుడు ఆ బ్లాక్ పోర్షన్ అనేది కనిపించకుండా ఓన్లీ ఎంబ్రాయిడరీ పోర్షన్ మాత్రమే కనిపించేలాగైతే మనం ఇలా స్టిచ్ చేసేసుకోవటమే. ఆల్రెడీ నేను పిన్స్ పెట్టాను కాబట్టి ఆ ప్రకారంగా బ్యాక్కి హ్యాండ్స్కి అలా స్టిచ్ చేసేసుకుందాం. నేను లైనింగ్ని దాన్ని కలిపి అయితే స్టిచ్ చేయలేదు, విడివిడిగా అయితే స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఎలాగో నెక్ని అయితే కట్ చేయలేదు కాబట్టి దాని మీద లైన్స్ పెట్టి ఎలా ప్రాపర్గా అటాచ్ చేసుకోవాలి అనేది నాకు నేను ఎంత పొడవైతే హ్యాండ్స్ కట్ చేశానో అంత పొడవు కన్నా కొంచెం తక్కువ వచ్చింది, పర్లేదు. ఇంకా నా దగ్గర అంతే లేస్ ఉంది కాబట్టి ఉన్న దాంతో అలా అడ్జస్ట్ అయిపోవటమే. అటాచ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుందాం. సో ప్రాపర్గా అయితే ఇక్కడ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. అలానే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగనే లైక్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇప్పుడు బ్యాక్ నెక్కి నేను లైన్ గీసాను కదా, దాని మీద అలా పెట్టేసి ఆ ప్రకారంగా అయితే నేను ఇప్పుడు రివర్స్లో పెట్టేశాను. చూసాను కదా ఎంబ్రాయిడరీ చేసిన పోర్షన్ని ఇలా 2 పార్ట్లు విడిగా కుట్టేశాను. చెప్పాను కదా బ్యాక్ నేను సపరేట్గా 2 స్ట్రిప్స్ లాగా పెట్టేస్తాను కొంచెం డిజైనర్ లుక్లో అనేసి అలా అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ పిన్స్ పెట్టాలి, అలా అయితే పెట్టకూడదు ఎందుకంటే మనకి అక్కడ లైనింగ్ రాదు. దీన్ని ఎలా యాడ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఒక్కొక్క పోర్షన్ని మనం విడివిడిగా అయితే యాడ్ చేసుకోవాలి అన్నమాట. అలానే మన దగ్గర బ్లాక్ బ్లౌజ్లో ఎన్నున్నా సరే అవి పడతానే ఉంటాయి. బ్లాక్ బ్లౌజులు డిఫరెంట్గా ఒక 4-5 ఉంటాయి. ఏ శారీ మీదకైనా మనం ప్రాపర్గా ఇప్పుడు ప్లెయిన్ శారీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బ్లౌజ్ కొంచెం డిజైనర్గా ఉంటే ప్లెయిన్ శారీస్ మీదకి మనం చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని మన దగ్గర ఏ బ్లాక్ది ఉన్నా కూడా చక్కగా అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఈ 2 స్ట్రిప్స్ని అయితే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టి మనం రివర్స్ చేసినప్పుడు అది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. దాని కింద మాత్రం మనకి లైనింగ్ రాదన్నమాట. ఇంక ఇలా పిన్స్ పెట్టేసుకొని ఆ ప్రకారం అయితే నేను ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకుంటాను. అలా స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసిన ఆ తర్వాత మనం అప్పుడు నెక్ని కట్ చేసుకుందాం. నెక్ ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఆ తర్వాత కట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్. ఇంకా నెక్ లైన్కి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, అది నీట్ ఫినిషింగ్తో చక్కగా వచ్చేస్తాను అనమాట. ఇలా కట్ చేశాను, ఇలా స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు మనం అక్కడ కట్ చేసుకున్నాం చూసారు కదా, ఇలా టర్న్ చేసేసరికి మనకి బ్యాక్ నెక్ అనేది నీట్గా వచ్చేసింది అన్నమాట. మీకు కావాలంటే ఆ రెండింటిని కలిపైనా వేసేసుకోవచ్చు, దాన్ని రౌండ్గా అయినా ఒకసారి ఆ మెజర్మెంట్ చెక్ చేసుకొని నెక్స్ట్ టైం అటాచ్ చేసుకునేటప్పుడు మనం అది ఎంత ఉంది అని చూసుకొని ఆ ప్రకారం అలా అటాచ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇలా రివర్స్ చేశాక దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ 2 అటు ఇటు కదలకుండా లైనింగ్ అది అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసాం, ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో వైపు ఎలా చేసేస్తాం, ఇలా దీనికి కూడా ఇలా పెట్టేసుకొని వీటిని ఇక్కడ పెట్టేసుకొని వాటి పొడవు చూసేసుకున్నాను నేను. ఆ ప్రకారం దాని మీద మళ్ళీ ఇది రివర్స్లో పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే మనం అటాచ్ ఇంకాక మనం ఎలా చేసామో ఆ విధంగానే ఇప్పుడు దీన్ని రివర్స్లో పెట్టాలి. అది రైట్గా పొజిషన్లో పెట్టేసి ఇప్పుడు దీన్ని రివర్స్లో పెట్టేసి మళ్ళీ ఆ లైన్ ప్రకారం స్టిచ్ చేసుకుందాం అనుకోండి. నార్మల్ స్టిచ్చింగ్లోనూ డిజైనర్ స్టిచ్చింగ్లోనూ పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ నార్మల్ బ్లౌజ్ కుట్టేసుకోవటం చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది.
కానీ డిజైనర్ బ్లౌజ్ ఎప్పుడైనా టైం తీసుకుంటుంది. మనమే డిజైన్ చేసుకునేటప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రతి బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని మనం ఆలోచిస్తాం కాబట్టి మహా అంటే 1 వీక్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా పర్లేదు, మనమే స్టిచ్ చేసుకుంటున్నాము, ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు కాబట్టి ఓపిక్గా పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు రోజు కొంచెం ఓపిక్గా డిజైన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిదీ అలా డిజైనర్ బ్లౌజ్ లాగా సెట్ చేసుకున్నాం అనుకోండి, మనీ సేవ్ చేయటం అంటే బయటికి వెళ్ళి సంపాదించడం మాత్రమే కాదు కదా, ఇంట్లో ఉండి మనం ఖర్చు పెట్టకుండా అంటే మనకు సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించాలి బయట అంటే దాని డిజైన్ని బట్టి 500-1000 వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అదే ఒక 1 వీక్ మనం స్టిచ్ చేసుకున్నా పర్లేదు, అలా ఒక 1000-500 అలా సేవ్ చేసామంటే చాలు. ఇంకా అంతకు మించి మనం నేర్చుకున్న వెంటనే ఇలా ఫస్ట్ బేసిక్ స్టిచ్చింగ్ అంటే ఒక బ్లౌజ్కి మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అది ప్రాపర్గా వచ్చినప్పుడు ఒక 2-3 నార్మల్గా స్టిచ్ చేయండి. ఆ తర్వాత డిజైన్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే ట్రై చేస్తూ ఉండండి. అవి పెద్ద కష్టం అయితే కాదు కానీ టైం ఎక్కువ తీసుకుంటాయి. మరి డిజైన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఆ విధంగా అయితే రెడీ చేసుకోండి. బ్యాక్ అయితే నాది అయిపోయింది. ఆ తర్వాత నేను హ్యాండ్స్ని అయితే ఇలా అటాచ్ చేసి రివర్స్ చేసేసాను వాటిని కూడా. కింద ఇంకా మనకి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఆ తర్వాత ఇంకా రివర్స్ చేశాక దాని మీద ఒక స్టిచ్ వేసేసి ఆ తర్వాత పిన్స్ పెట్టేసి నేను పైన మొత్తం చుట్టూ ఇంకా ఒక స్టిచ్ అయితే వేసేసాను లైనింగ్ కదలకుండా. అలా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంకా నీట్గా వచ్చేస్తుంది. మనం కొంచెం లేస్లు ఎక్కువ పెట్టాం కాబట్టి కొంచెం అలా కట్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. ఇంకా నీట్గా ఇప్పుడైతే ఇంకా అలా అటాచ్ చేసుకోవడం మాత్రమే. ఇది లేసులతో కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఒక్కొక్క లేస్ని అటాచ్ చేసుకొని చిన్నగా చేయాలి కాబట్టి. అదే మనం క్లాత్తో చేసినప్పుడు ఇంకొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనం స్టిచ్చెస్ కలిపి వేసినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే అంత నీట్గా మనం ఫినిషింగ్ ఇచ్చాం కాబట్టి అది నీట్గానే ఉంది. కావాలి అంటే ఎలాగో మనం కింద మళ్ళీ పట్టీ వేసేసి రివర్స్ చేసేస్తాం కాబట్టి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత ఫ్రంట్ పోర్షన్కి మన దగ్గర క్లాత్ లేదు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది నేను డ్రెస్ డిజైన్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇంకొంచెం క్లాత్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని లైనింగ్తో పెట్టేసి బ్లాక్ క్లాత్ లైనింగ్తో పెట్టేసి నేను ఫ్రంట్ని అయితే రెడీ చేసేసుకున్నాను. ఆల్రెడీ లైనింగ్ కట్ చేశాం కదా, ఆ ప్రకారం అయితే కట్ చేసుకున్నాను. మీ దగ్గర లేదు అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని అది మనం దాన్ని లైనింగ్తో పాటు చేసేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ మార్కింగ్ల ప్రకారం అన్నీ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్లో ఒక సైడ్ కనిపించే వైపుకి మనం వేస్తున్నాం కదా, ఇది ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా మనం టర్న్ స్టిచ్ చేసి ఇలా చిన్న కట్స్ పెట్టేసి టర్న్ చేసేసామంటే ఆ ఫ్రంట్ నెక్ కూడా అంత పోర్షన్ వరకు మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. కావాలంటే దీన్ని ఇటు సైడ్ దాన్ని మనం చేతితో అయినా స్టిచ్ చేయొచ్చు, అంటే కనిపించకుండా ఉండాలి అంటే, లేదా గమ్తో అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే 2 అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వీటి షోల్డర్స్ని జాయింట్ ఇటువైపు కూడా నేను ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇటువైపు దానికేమో దాంతో ఇచ్చేసాను ఒక సైడ్, ఇంకో సైడ్ నార్మల్గా ఫినిషింగ్ ఇచ్చాను. షోల్డర్స్ని జాయింట్ చేసేసుకోవటం. ఇంకా లాస్ట్కి మిగిలింది హుక్స్ పట్టీలో రెండింటికి యాడ్ చేసుకోవటం అన్నమాట. ఇలా లైనింగ్ క్లాత్తో ఒకటి కాజా పట్టీకి ఒకటేమో హుక్స్ పట్టీకి రెండింటిని అయితే ఆల్రెడీ బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది కాబట్టి ఇంకా ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కూడా కింద ఒక పట్టీని నేను అటాచ్ చేసేసి దాన్ని మనం చేత్తో అయితే ఫినిషింగ్ ఇచ్చుకుంటాం కాబట్టి నీట్గా అలా అయితే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవటం మాత్రమే. హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పోర్షన్ లోపలికి కట్ చేస్తాం కదా రెండింటికి, అది జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్స్ని ఎప్పుడైనా మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే అటాచ్ చేయండి, ఎడ్జ్ దగ్గర నుంచి మాత్రం అటాచ్ చేయకండి. ఎడ్జ్ దగ్గర నుంచి చేస్తూ ఉంటే మనకి కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. బిగినర్స్ అయితే మాత్రం షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ అటాచ్ చేసి ఆ తర్వాత ఇంకో సైడ్ అటాచ్ చేసుకోండి, అది చాలా ఈజీగా ఉంటుంది. ఓవరాల్ ఆ బ్లౌజ్ లుక్
అయితే కంప్లీట్ అయింది. ఇంకా దీనికి ఫిట్టింగ్ ఇవ్వటం ఒక్కటే బాగా ఫిట్టింగ్స్ అయితే ఇచ్చేసాను. మీకు కావాలనుకుంటే దీనికి థ్రెడ్ పెట్టేసుకొని ఇంకొంచెం పోర్షన్ లేస్ ఉంది కదా, దాంతో టజిల్స్ అలా అయితే రెడీ చేసుకోవచ్చు. నార్మల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇదన్నమాట. ఇంకా దీనికి ఎలాంటి లేస్లో ఏం అటాచ్ చేసినా కూడా బాగుండదు. ఇలాంటివి ప్లెయిన్ శారీస్ మీదకి అలాంటి వాటికైతే బాగుంటాయి. నా బ్యాక్ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. కావాలనుకుంటే వీటికి మధ్యలో మనం ఏమన్నా ముత్యాలు లాంటివి అలాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇది. హోప్ ఇది కొంతమందికైనా బ్లౌజ్ విషయంలో ఏదో ఒక ఐడియా లాగా అయితే యూజ్ అవుతుంది అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్